ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి భద్రపరిచి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. మరి మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన మరి పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి నూతన కృపను బట్టి, ఆయుష్ను బట్టి ఆయన మిమ్మల్ని కనపరుస్తున్నాం. ఆయన మరి ఈ విధంగా ప్రతిదినము కూడా ఈ భూమి మీద మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు. మరి ఈరోజు ఇలాగున్నామంటే అది కేవలం మీ కృప అని మేము నమ్ముచున్నాం. ఆయన నీ కృప లేనిదే ఈ లోకంలో ఎవరు కూడా జీవించలేరు. నాయన మరి చివరి దినాల్లో మా ఎడల మీరు చూపుతున్న ఆ కృపా కనికరాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. జ్ఞాపం చేసుకోండి, ఈ దినం అంతటి కొరకై మాకు కావలసినటువంటి మీ మాటలను మీరే ప్రసాదించండి. నాయన అలసిన వారిని నాయన ఓడింపజేసే మాటలు, నాయన ప్రభా నెమ్మది లేని వారికి నెమ్మదిచ్చే మాటలు, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చే మాటలను మీరే ప్రభా మాతో మాట్లాడుతురామని, మీరు చెప్పే మాటలు ఆత్మయు సత్యమైనటువంటి మాటలు జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు పిలుచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్ దొరుకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకోను. అందరిలో ఉన్నతుడు ఆయన నీవు చేర్చుకోను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. నీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువవలెన్. నీ జీవము ఏ పాటిది, ఒకనాడిది విడువవలెన్. వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా, వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. నీ కొరకే తెంచే నేలా, ముక్తినిచ్చే యేసు ప్రభు. నీ కొరకే తెంచే నేలా, ముక్తినిచ్చే యేసు ప్రభు. ఒప్పుకొను తప్పిదములన్, ఒప్పుకొను తప్పిదములన్. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. యేసు ప్రభు పిలుచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్ దొరుకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము
54 అధ్యాయం 10వ వచనములో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తర్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన సంబంధమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన ప్రజల మీద ఉన్నటువంటి కోపమును తొలగించుకొని వారి మీద జాలిపడి వారికి దేవుడు కృపని ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి దేవుడు కృప కలిగిన వాడు గనుక ఆయన కోపడినను 1 నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి ఆయన కృపగల దేవుడు, తన కృపని మన ఎడల దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు కృప మన మీద ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. దేవుని కృపను బట్టి మాత్రమే ఇలాగున్నాం. ఒకవేళ ఈ కృపాకాలం లేకపోతే మనం ఎవరం కూడా ఈరోజు ఇక్కడ ఉండము, ఈ విధంగా ఉండలేము. కాబట్టి ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయం 19వ వచనములో ఈ విధంగా మనం చూస్తాం. లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. కాబట్టి దేవుడు లోతు అనే భక్తుని మీద ఆ సొదొమ గొమొర్రాలు నాశనం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు లోతు యొక్క జీవితంలో శిక్షతో పాటుగా అక్కడ రక్షణ దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి లోతు యొక్క జీవితంలో మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క కృప ఉండటం ద్వారా రక్షించబడుతూ వచ్చాడు. కాబట్టి శిక్షలో రక్షణ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవానికి అక్కడ ఆ ఊరంతా కూడా దేవుని ఉగ్రతకు గురి కాబోతుంది. ఇలాంటి భయంకరమైన శిక్ష ఆ ఊరి మీదకి వచ్చినప్పుడు దేవుడు కృప ఉంది కాబట్టి లోతు రక్షించబడుతూ వచ్చాడు. కాబట్టి శిక్షలో రక్షణ, దేవుని కృప మనకి తోడుగా ఉంటే శిక్షలో రక్షణ ఉన్నది. రెండవదిగా మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా మనం చూస్తున్నాం. హిజ్కియా అనేటువంటి రాజుకి మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు అస్వస్థతలో స్వస్థతనిచ్చిన దేవుడు, అస్వస్థతలో స్వస్థ ఇచ్చిన దేవుడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, యెహోవా యథార్థమైన హృదయం సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమునైనట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించాను. కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి అస్వస్థతగా ఉన్నటువంటి హిజ్కియాను దేవుడు స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయన విషయంలో దేవుని కృప ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కృపను బట్టి మరణకరమైన జబ్బుతో ఉన్నటువంటి అస్వస్థత కలిగినటువంటి హిజ్కియా రాజుని దేవుడు కృప వలన స్వస్థపరుస్తూ వచ్చాడు. అలాగే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే అపజయములో జయాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారం ధరించుకొని సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండు ఆయన స్తుతించిన స్తోత్రం చేయుటకు వారిని నియమించాను. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి శత్రు సైన్యము దేవుడు అతని పక్షంగా అపజయములో విజయాన్ని ఇచ్చాడు. దేవుడే అక్కడ యెహోషాపాతు మీదకి వచ్చిన సైన్యాన్ని దేవుడే హతమార్చినాడు. కాబట్టి వారు ఏమి చేయలేకపోయారు. కాబట్టి దేవుడు యొక్క విజయం, దేవుని కృప ఉంది కాబట్టి దేవుడు ఈయనకి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు కృప మనకు తోడుగా ఉంటే శిక్షలో రక్షణ కలుగుతుంది, అస్వస్థతలో స్వస్థత కలుగుతుంది,
అపజయములో జయాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే దేవుని కృప ఇది. కాబట్టి దేవుని కృప ఇప్పుడు కూడా ఉంది. ఆ కృపలోకి వచ్చినట్లయితే దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచడానికి, నీకు విజయం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి రండి, ప్రభు సహాయం చేస్తాడు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నా కృప నీకు చాలును, నా కృప నిన్ను విడువదు ఆయన మన వాగ్దానం ఇచ్చారు. మీ కృప మమ్మల్ని విడిచిపెట్టట్లేదు కాబట్టి మేము ఈరోజు ఇలాగున్నామని ఒప్పుకుంటున్నాం. నాయన నీ కృప లేకపోతే మేము ఇప్పుడు శిక్షించబడి నాయన అస్వస్థత కలిగి అపజయం కలిగి నశించిపోదు. అయితే నీ కృపగల దేవుడు కాబట్టి ఆయన మా మీద కృప చూపుతున్నారు. మీ కృపలోకి మమ్మల్ని వచ్చినప్పుడు మమ్మల్ని రక్షిస్తున్నారు. మాకు స్వస్థత విజయాన్ని ఇస్తూ ఉన్నారు. జ్ఞాపం చేసుకోండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరచండి, బాగు చేయండి. ఈ విధంగా చదువుకున్న వారిని, హాస్టల్లో ఉన్న వారిని సహాయం చేయండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఆయా సమస్యలు, ఇబ్బందులతో ఉన్న వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు సమస్తం బాగు చేసే దేవుడు కాబట్టి ప్రతి కుటుంబాన్ని బాగు చేయండి, ప్రతి ఊరిని బాగు చేయండి. ఆయన వారిని పాపశాపాల నుంచి విడిపించమని మీ యశాలకు అప్పగించుకుంటూ ఈరోజంతా మీరే సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడయండి, కాపాడును గాక. ఆమేన్.